గైస్ వెల్కమ్ టు కేడిపి ప్రసాద్. గాయ్స్ ఇది మూవీ రివ్యూ వచ్చి 'వేవం'. 'వేవం' మూవీ అయితే మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అయితే మాత్రం అయిద్దనమాట. మూవీకైతే మాత్రం నేనైతే రికమెండ్ అయితే చేయను అనమాట. ఈ మూవీ ఫుల్ బోరింగ్. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ 2 గూడా బోరింగ్ అయితే ఉండడమే జరుగుతుంది. అసలు ఫుల్ బోరింగ్ అంటే ఈ మూవీ అని చెప్పాలనమాట. ఈ వీక్ అయితే మాత్రం ఆ రకంగా అయితే ఉండుద్దనమాట. చాందిని యాక్టింగ్ గాని, ఎవరైనా గాని ఈ మూవీలో వాళ్ళైతే రోల్స్ అయితే మాత్రం ఏ రకంగా రోల్ చేశారో మనకైతే అర్థం కాదనమాట. మూవీ చూసినంత సేపు మనకు ఫుల్ బోరింగే తెలిద్ది. ఉన్నది 2 గంటలు, 3 గంటలైనా 2 గంటలు కూడా మనకైతే మాత్రం ఎంటర్‌టైన్ అయితే మాత్రం ఉండదనమాట. ఆ రకంగా అయితే ఉండిద్దనమాట మూవీ అయితే మాత్రం. 2 గంటలు కూడా మనకి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేయనివ్వరు. అసలు చేయరు గూడా. ఆ రకంగా అయితే ఉండిద్ది మూవీ అయితే. సాంగ్స్ గాని, బీజీఎం గాని వేరే అసలు ఏం బాగోవు. ఆ రకంగా అయితే ఉంటుంది. ఎడిటింగ్ అయితే మాత్రం మరి చండాలంగా అయితే ఉండిద్దన్నట్టుగా అయితే మనకైతే అనిపించిద్దనమాట. ఎడిటింగ్ అయితే మాత్రం ఏమి బాగోదు. ఆ రకంగా అయితే ఉండిద్ది. మీరు మూవీ చూడాలి, ఒక థ్రిల్లర్ సినిమా చూడాలి, ఒక సస్పెన్స్ సినిమా చూడాలి, లేపోతే ఒక అడ్వెంచర్ మూవీ చూడాలి అనుకుంటే మాత్రం ఈ మూవీ అయితే మాత్రం రికమెండ్ అయితే చేయననమాట నేనైతే మాత్రం. వేరే మూవీస్ కొన్నైతే రిలీజ్ అయితే అవుతాయి. ఇంకా ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీస్ అయితే ఓటీటీలో ఉంటాయి. అవైతే చూసినా పర్లేదేమో నాకైతే అనిపిస్తుందనమాట. ఈ మూవీ అయితే మాత్రం నార్మల్‌గా ఎళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఏదో ఒక టైమ్ పాస్‌గా ఎళ్ళాలనుకుంటే ఎళ్ళొచ్చనమాట. కానీ పర్టిక్యులర్‌గా ఈ మూవీకెళ్ళేవాళ్ళు మాత్రం అనవసరం అనమాట. అసలు ఈ మూవీ అయితే మాత్రం ఏమాత్రం గూడా బాగోదన్నట్టుగా అయితే ఉండిద్ది ఈ మూవీ అయితే మాత్రం. ఇది గైస్ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే. బాయ్.